ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలకు ఆదిలోనే హంసపాదు పడింది. జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఆదేశాలను ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే డెమోక్రాటిక్ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించాయి. అయితే తాము న్యాయస్థానాల తీర్పుపై అప్పీలుకు వెళతామన్నారు అధ్యక్షుడు ట్రంప్. ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. మరోవైపు ఈ ఉత్తర్వు అమల్లోకి వచ్చే ఫిబ్రవరి 20కు ముందే సిజేరియన్ ద్వారా పిల్లలను కనేందుకు సిద్ధమవుతున్నారట. తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి అంటే అన్ని వేళలా కుదరదు. ఈ విషయం అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త ఆలస్యంగా అయినా తెలుసుకుంటున్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని ఎడాపెడా సంతకాలు చేసి కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసి పెన్నులను విసిరేయగానే కుదరదు. తాను తీసుకునే నిర్ణయాలతో తలెత్తే అవరోధాలను కూడా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నారు ట్రంప్. అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జారీ చేసిన తొలి 8 కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో అత్యంత కీలకమైంది జన్మతః పౌరసత్వ హక్కు రద్దు. అమెరికా గడ్డపై పుట్టిన వారికి సహజంగా వచ్చే పౌరసత్వాన్ని కల్పించే హక్కును రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వు ఇది. అయితే ఈ ఉత్తర్వును జారీ చేసిన 30 రోజుల తర్వాత పుట్టేవారికి మాత్రమే జన్మతః పౌరసత్వ హక్కు ఉండదని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఫిబ్రవరి 19 దాకా అమెరికాలో పుట్టే ప్రతి ఒక్కరికి ఆ దేశ పౌరసత్వం వస్తుంది. ఆ తర్వాత ఎవరికీ పౌరసత్వం దక్కదు. ఈ ఉత్తర్వు జారీ కాగానే న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ముందే డెమోక్రాట్లు సిద్ధమైపోయారు. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సియాటిల్లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు. అధ్యక్షుడు జారీ చేసిన ఆదేశాన్ని 14 రోజుల పాటు నిలిపివేస్తున్నానని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాకు వలస వచ్చిన వారికి పుట్టిన పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ ఒక్క ఉత్తర్వుతో తొలగించడాన్ని విపక్ష డెమోక్రాట్ పార్టీ పాలిత రాష్ట్రాలు తీవ్రంగా తప్పుబట్టాయి. దీన్ని అడ్డుకోవాలంటూ 22 రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ జిల్లా కోర్టుల్లో వేర్వేరుగా 2 దావాలు వేశాయి. ఇందులో 18 రాష్ట్రాలు శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ నగరాలు కలిపి మసాచ్యూసెట్స్లోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. మిగతా 4 రాష్ట్రాలు వాషింగ్టన్లోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్గా అమలవుతుందని న్యాయవాదులు తన వాదన వినిపించారు. దేశ అధ్యక్షునితో పాటు యుఎస్ కాంగ్రెస్లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లకు కూడా ఈ హక్కు విషయంలో సవరణలు చేసే అధికారం లేదని వారు స్పష్టం చేశారు. మీకు ఉన్న తాత్కాలిక నిలుపుదల ముందస్తు ఆదేశం అధికారాల్ని ఉపయోగించి అధ్యక్షుడి ఉత్తర్వు అమలు కాకుండా అడ్డుకోండి అని కోర్టులను అభ్యర్థించారు. పుట్టగానే పౌరసత్వం రాదు, మీరంతా అమెరికన్లు కాబోరు అంటే వివక్ష చూపటమేనని వాదించారు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకున్నా వారి పౌరసత్వ స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. వాషింగ్టన్, ఆరిజోనా, ఇల్లినాయి, ఒరెగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేసిన జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఆదేశాలను ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్ ఇచ్చిన ఆదేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. న్యాయమూర్తి ఉత్తర్వులపై తన కార్యవర్గం అప్పీల్ చేస్తుందని స్పష్టం చేశారు. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వును చట్టసభల్లో భారతీయ మూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నిర్ణయం అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లల్ని మాత్రమే కాదు, చట్టబద్ధంగా H1B, H2B, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైన పెను ప్రభావం చూపుతుందన్నారు. చట్టబద్ధ వలస విధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకమనే అపవాదు సైతం పడుతుందని తెలిపారు. జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధమని, దీనికోసం ఎంతకైనా తెగించి పోరాడుతామని ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ మూలాలున్న నేత రో ఖన్నా ప్రకటించారు. ఈ హక్కును ట్రంప్ ఒక్క కలం పోటుతో రద్దు చేయటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. జన్మతః పౌరసత్వం రద్దు చట్టం ఆచరణలోకి వస్తే దేశంలోని అన్ని చట్టాల్ని, రాజ్యాంగ నియమాల్ని అవమానించినట్లే అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో అమెరికాలోని మెటర్నిటీ ఆసుపత్రుల్లో సందడి పెరిగింది.
ఈ ఉత్తర్వు అమల్లోకి వచ్చేలోపు పిల్లల్ని కనేందుకు గర్భిణీలు మెటర్నిటీ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. డాక్టర్లు ఇచ్చిన డేట్ ప్రకారం మార్చిలో వారికి ప్రసవం జరగాల్సి ఉంటే ఫిబ్రవరి 20 లోపే సిజేరియన్ ద్వారా పిల్లల్ని కనడానికి వారు సిద్ధమవుతున్నారు. ఇందులో భారతీయ కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఎంతో మంది దంపతులు 1 నెల ముందుగానే పిల్లలు పుట్టేలా సిజేరియన్ చేయాలని తమను సంప్రదిస్తున్నారని అక్కడి గైనకాలజిస్టులు చెప్తున్నారు. వీరిలో చాలా మందికి అమెరికా పౌరసత్వం లేదు. H1B, L1 వీసాలపై అమెరికాకు వచ్చిన వారు, గ్రీన్ కార్డుల కోసం ఎన్నో ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. అమెరికన్ పౌరసత్వం లేకపోవడంతో తమకు పుట్టబోయే పిల్లలకు సైతం అమెరికన్ పౌరసత్వం రాదని ఆందోళనతో తమ దగ్గరికి వస్తున్నారని డాక్టర్లు తెలిపారు. తమ పిల్లలకు పౌరసత్వం వస్తే వారికి 21 ఏళ్లొచ్చాక అమెరికాలో వారితో కలిసి ఉండటానికి తమకు అవకాశం లభిస్తుందని వారి ఆశ. అయితే ఇలా పౌరసత్వం కోసం నెలలు నిండక ముందే సిజేరియన్ చేస్తే పిల్లలకు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముందుగానే పుట్టే పిల్లలకు ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందవని, తక్కువ బరువు, నాడీ సంబంధిత సమస్యల వంటివి తలెత్తుతాయని డాక్టర్లు చెప్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా ఆయన సంతకంతో చట్టరూపం దాల్చిన తొలి బిల్లు ఇదే. లేకిన్ రిలే యాక్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం దొంగతనాలు, దోపిడీలు, ఇతరత్రా చిన్న చిన్న నేరాల్లో శిక్ష పడినా లేదంటే అలాంటి కేసులు ఉన్న అక్రమ వలసదారుల్ని ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. వీలైతే వాళ్లను తిరిగి వెనక్కి పంపించేయాలి. ఎలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఫెడరల్ ప్రభుత్వంపై దావాలు వేసే హక్కును స్టేట్ అటార్నీ జనరల్కు ఉంటుంది. ఈ చట్టాన్ని కిందటి ఏడాది రూపకల్పన చేశారు. తొలి నుంచి రిపబ్లికన్లు ఈ చట్టానికి మద్దతుగా నిలవగా డెమోక్రటిక్ పార్టీ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ప్రతినిధుల సభలో బిల్లుకు అనుకూలంగా 263 ఓట్లొచ్చాయి. వ్యతిరేకంగా 156 ఓట్లు పడ్డాయి. 46 మంది డెమోక్రాట్లు బిల్లుకు మద్దతు తెలిపారు. మరోవైపు క్యాపిటల్ హిల్పై దాడి దోషులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించడాన్ని పలువురు న్యాయమూర్తులు తప్పుబట్టారు. 2021 జనవరి 6 నాటి దాడుల్లో 140 మందికి పైగా పోలీస్ అధికారులు గాయపడ్డారు. దాడుల్లో పాల్గొన్న 1500 మందిపై వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జిషీట్లో ట్రంప్ పేరు కూడా ఉంది. ట్రంప్ అధికారం చేపట్టగానే వారికి క్షమాభిక్ష పెట్టడంపై న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటి చేదు నిజాన్ని ఏ క్షమాపణ మార్చలేదు అని వ్యాఖ్యానించారు. శాంతియుతంగా జరగాల్సిన అధికార మార్పిడిలో చోటు చేసుకున్న ఉల్లంఘనను సరిదిద్దలేరు అని తెలిపారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి మోసం జరగలేదు. శాంతియుతంగా జరగాల్సిన అధికార బదిలీకి నాడు ఓడిపోయిన వారు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, విచారణ రికార్డులు, జ్యూరీ తీర్పులను భద్రపరిచినట్లు తెలిపారు. అయితే కొత్త అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.